పెసళ్ళని మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఇలాగే మనం వేసేవి కొంచెం శనగపప్పు, అలాగే మినుములు, దీంతోపాటు ఎర్రపప్పు, అలాగే మనం కొంచెం రాగులు, అలాగే ఈరోజు నేను కొంచెం సగ్గుబియ్యం వేస్తున్నాను. మీ దగ్గర అటుకులు ఉంటే అటుకులు వేసుకోండి, అది కూడా మంచిగా దోశ మంచిగా వస్తుంది. సో ఈరోజు నేను కేవలం సగ్గుబియ్యం వేస్తున్నాను. సగ్గుబియ్యం వేసి వీటిని నీళ్లు పోసేసి చక్కగా కడిగి నానబెట్టేసుకోండి. రాత్రి మనం నానబెట్టేసుకుంటే మరుసటి రోజు చక్కగా అన్నీ ఉబ్బి పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలా వేసుకోవచ్చు. సో దోశలా వేసుకోవడానికి మనం మిక్సీ జార్లో వేసి నీళ్లు ఏమీ లేకుండా, ఎందుకంటే మన మినువులు అవన్నీ నీళ్ళు ఎక్కువ పీల్చుకుంటాయి, అలాగే మన పెసళ్ళు మన మినువులు అన్నీ నీళ్ళు ఎక్కువ పీల్చుకుంటాయి. కాబట్టి నీళ్ళు ఎక్కువ వేయకుండా ఈ నానబెట్టినవన్నీ వేసి మనం బరకగా గ్రైండ్ చేసుకోండి. సో ఈ దోశకి ఫైన్గా గ్రైండ్ చేయకండి. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఫైన్గా వేస్తే మన అట్టు కరెక్ట్గా రాదు. కొంచెం అంత బరకగా ఉందనుకోండి, ఆ దోశ చాలా బాగుంటుంది. మరి ఇలా మల్టీ దాల్తో చేసే దోశకి, మామూలు దోశకి, లేకపోతే పెసరట్టుకి దోశ డిఫరెన్స్ ఏంటి అంటే, పెసరట్టు తింటే మంచి పెసరట్టు సువాసన వస్తుంది, దోశ తింటే మంచి ఆ దోశ సువాసన వస్తుంది. కానీ తింటే మనకి పెసరట్టు సువాసన వస్తుంది, దోశ సువాసన వస్తుంది, మంచి అట్టుల అన్ని రకాల సువాసనలు చాలా బాగుంటాయి. అంతేకాకుండా పౌష్టిక విలువలు కూడా మనకి చాలా బాగా వస్తాయి. సో మనం హెల్తీగా ఉంటాం. మనం ఈ నానబెట్టుకున్న పప్పులని చక్కగా గ్రైండ్ చేసి ఆ దోశ ఎలా వేసుకోవాలో చూడండి. ఇంకొకటి, ఇందులో గ్రైండ్ చేసేటప్పుడు చాలామంది జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం కూడా వేసి గ్రైండ్ చేసేస్తారు. అలా కూడా చేయాలంటే మీరు చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గానే వస్తుంది. ఏంటి మరి మొత్తం అంతా వేసి మిక్సీ జార్లో కొట్టారనుకోండి, మిక్సీ జార్ పాడైపోతుంది. ఎప్పుడు సగం కంటే తక్కువే ఉంచి గ్రైండ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మన దోశ వేసుకోవడానికి ఆల్రెడీ చెప్పాను కదా, మన ఈ పిండి చాలా పర్ఫెక్ట్గా ఎలా కావాలో అలా చేసుకోండి. కొంచెం చూడండి, ఒకవేళ నీళ్లు పడుతుంది అనుకుంటే కొన్ని నీళ్లు పోసుకోండి, అలాగే కొంచెం అంత ఉప్పు వేసి ఈ దోశ పిండిని మళ్ళీ మనందరికీ దోశలు వేసుకునేటప్పుడు ఎలా ఉండాలి పిండి, అలా పర్ఫెక్ట్గా చూడండి. ఇప్పుడు నా ఈ దోశ పిండి దోశ వేయడానికి పర్ఫెక్ట్ ఇలా జారిపోవాలి, అలాగే ఉండాలి. కానీ మరీ పలసగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఎందుకు, దోశ పెనం మీద మనం చక్కగా ఇలా తిప్పగలగాలి. సో పిండి రెడీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని చట్నీ రెడీ అవ్వగానే వేసుకొని తింటే ఏంటి, మల్టీ దహల్ దోశ, పవర్ఫుల్ దోశ, మంచి బలాన్ని ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనకి ప్రోటీన్ కూడా దాల్స్లలో చాలా మంచిది, మనకి ముఖ్యంగా వెజిటేరియన్స్కి. అయితే దీన్ని మరింత ప్రోటీన్ ఎక్కువ పెంచడానికి యూజువల్గా నేను ఎక్కువగా పన్నీర్ తురుము వేసేసుకొని చేసుకోవచ్చు, లేదంటే ఒక గుడ్డు వేసుకొని గుడ్డు దోశ కూడా చేసుకోవచ్చు. పెనం రెడీ. దోశ వేసుకోవడానికి నాకు ఒక గరిటెడు వేసానంటే ఒక్క దోశ తిన్నట్టు, ఎందుకంటే గరిటె వేస్తే అది చక్కగా ఈ విధంగా మంచి పెద్ద దోశ తయారవుతుంది. పర్ఫెక్ట్. దోశలు, చపాతీలు అన్నీ నేతితోటే, నెయ్యి వేసుకోండి. హోటళ్ళల్లో అక్కడిక్కడ చూస్తూ ఉంటారు, దీన్ని అంతా ఇలా అంటాం. ఎందుకు అంటామంటే ఈ పైన నూనె అంతా ఈవెన్గా మనకి స్ప్రెడ్ అవుతుంది, మనకి ఆ దోశ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు నూనె అంత పర్ఫెక్ట్ చెప్పాను కదా. కావాలంటే దీని మీద పన్నీర్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. దీంట్లో ఉల్లిపాయలు మంచి టేస్ట్ అందజేస్తుంది. దాంతోపాటు కొంచెం చప్పట ఘాటు రావడం కోసం పచ్చిమిరపకాయలు, అల్లం. ఆహా, తెలుసా, అల్లంలో బోల్డ్ అన్ని ఔషధ గుణాలు ఉంటాయి. దీంట్లో జీలకర్ర. మంచి రంగు రాగానే దోశని స్లోగా తీసేసి వడ్డించుకోండి. చట్నీ అయితే పర్ఫెక్ట్గా రెడీగా ఉంది. మనకి ఎప్పుడైనా కానీ ఈ దోశ కలర్ వచ్చిన తర్వాతనే మనం తీయాలి. దోశ రంగు వచ్చేసింది, చక్కగా పర్ఫెక్ట్గా కరకరలాడుతూ ఆ దోశ చూస్తేనే కడుపు నిండిపోవాలి. చూడండి ఎంత బాగుందో. మల్టీ దాల్ దోశ తయారు చేయడానికి ముందుగా బౌల్లో సగం కప్పు పెసళ్ళు, ఒక పావు కప్పు శనగపప్పు, మినప్పప్పు, ఎర్రపప్పు, కొంచెం రాగులు, అలాగే సగ్గుబియ్యం కూడా వేసి
అన్ని వాష్ చేసి 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. తర్వాత బరకగా గ్రైండ్ చేసి అలాగే తగిన నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని దోస పిండిలా తయారు చేసుకోండి. వేడి వేడి పెనంపై ఈ మిశ్రమాన్ని వేసి దోసలు వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. అలాగే దోస వేసినప్పుడు కొంచెం నెయ్యి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర వేసి చూపించిన విధంగా దోస వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి.